వెల్కమ్ టు ఎస్ ఫర్ సౌమ్య న్యూస్. కొండా సురేఖ చిక్కారా? రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అడుగు పెట్టబోయే ముందే ఆపరేషన్ మొదలైందా? అసలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కు సంబంధించిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు సుమంత్ డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు కేసు ఏంటి? ఒక వ్యాపారికి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలతో సుమంత్ పై కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో సుమంత్ డ్రైవర్ అరెస్టు కావడంతో ఇది కేవలం ఒక క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగమేనా? లేక దీని వెనుక ఇంకా పెద్ద రాజకీయ కథ ఉందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. కొండా సురేఖకు ఈ కేసు ఎంతవరకు ఇబ్బందికరంగా మారబోతుంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది? రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అడుగు పెట్టాడా లేదో అన్నది కూడా పూర్తిగా క్లారిటీకి రాకముందే కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టడం యాదృచ్ఛికమా? లేక ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయా? ఇది నిజంగా ఆపరేషనేనా లేక సాధారణ పోలీసు దర్యాప్తులో భాగంగా జరుగుతున్న చర్యలా? ఇప్పుడే దీనిపై తుది నిర్ణయానికి రావటం తొందరపాటు అవుతుంది. కానీ రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకవైపు కేసు, మరోవైపు అరెస్టు, ఇంకోవైపు అధికార పార్టీలో అంతర్గత రాజకీయ సమీకరణాలు, ఇవన్నీ కలిపి చూస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ రాజకీయంగా ఇప్పటికే వివిధ సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆమె మాజీ ఓఎస్డీకు సంబంధించిన కేసులో వరుస పరిణామాలు చోటు చేసుకోవడం సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తుంది. అయితే అసలు ప్రశ్న ఒకటే, ఇది నిజంగానే కొండా సురేఖను టార్గెట్ చేసే ఆపరేషన్ లో భాగమా లేక కేవలం కేసులో ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలేనా? పోలీసుల దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కొండా సురేఖ చుట్టూ మరోసారి రాజకీయ వేడి పెరుగుతోంది. సుమంత్ కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయా? ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయి? 10 కోట్ల డిమాండ్ ఆరోపణల వెనక అసలు కథ ఏంటి? ఈ వ్యవహారానికి రాజకీయ రంగు ఉందా లేక ఇది పూర్తిగా చట్టపరమైన వ్యవహారమేనా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న, కొండా సురేఖ చిక్కారా? రేవంత్ రెడ్డి ఆపరేషన్ మొదలైందా అనేది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేసు నమోదవ్వటం, అరెస్ట్ జరగడం అంటే ఆరోపణలు నిరూపితమయ్యాయని కాదు. పూర్తిగా దర్యాప్తు, ఆధారాలు, కోర్టు ప్రక్రియ తర్వాతే అసలు నిజాలు తేలుతాయి. అయితే ఈ వ్యవహారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది కేవలం కేసు కథేనా లేక రాజకీయ ఆపరేషన్ కు మొదటి అడుగా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫర్ సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.